హైదరాబాద్ ఉప్పల్ వేదికగా టీ20 లీగ్ అట్టహాసంగా ఆరంభమైంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, టీ20 బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. తొలి మ్యాచ్లో పాలమూరు, ఖమ్మం జట్లు తలపడుతున్నాయి. ఈ నెల 23న పాలమూరు స్ట్రైకర్స్తో హైదరాబాద్ ఛాంపియన్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జూలై 12 వరకు 22 రోజుల పాటు టీ20 లీగ్ జరగనుంది. తొలి సీజన్లో 8 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. అంతకుముందు సంగీత దర్శకుడు తమన్ ప్రత్యేక ప్రదర్శన ఆద్యాంతం ఆకట్టుకుంది. టీ20 లీగ్ ప్రారంభం సందర్భంగా లేజర్ షో, బాణసంచా మిరుమిట్లు అదరహో అనిపించాయి. వారాంతం ఆదివారం సెలవు కావడం వల్ల ఉప్పల్ స్టేడియం అభిమానుల కేరింతలతో సరికొత్త ఉత్సాహ వాతావరణం సంతరించుకుంది. అభిమాన క్రికెటర్లు సిరాజ్, లక్ష్మణ్ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. మ్యాచ్ టికెట్ల ధరలు సైతం అందుబాటులో ఉండటం పట్ల అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ నిర్వహణ కోసం పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా 150 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.